గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ చేసిన లుచ్చా పనికి ఒక 8వ తరగతి చదువుతున్న సంగీత అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది. మ్యాటర్లోకి వెళ్తే గురుకుల పాఠశాలకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఫర్నిచర్ని ప్రిన్సిపల్ సొంత ఇంటి ఫంక్షన్కి తరలిచ్చింది. ఫంక్షన్ అయ్యాక తిరిగి గురుకుల పాఠశాలకి తరలిస్తుండగా ఒక పట్టని ఆటోలో స్పేస్ లేకపోయినా ఈ ఫర్నిచర్ని కుక్కి దాంతో పాటు 4 విద్యార్థులను కూడా ఆటోలో ఎక్కించి పంపించారనమాట. ఏమైందో తెలియదు కానీ ఈ పిల్లలు ఆటోలో నుంచి దూకడం స్టార్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ సంగీత దూకిన టైంలో ఆమె తలకి బలమైన గాయం తాకడంతో హాస్పిటల్కి తీసుకెళ్లే మధ్యలోనే ఆ పాప చనిపోయింది. ఇలాంటి ప్రిన్సిపల్ని, ఇలా నిర్లక్ష్యంగా ఉన్న ఆటో డ్రైవర్ని ఏం చేయాలో మీరే చెప్పండి. నాకు తెలిసి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, దీని మీద ఎంక్వైరీ చేస్తాము, ఇవన్నీ చెప్పకుండా వాళ్ళిద్దరిని ఆల్రెడీ అయితే ఆటో డ్రైవర్ని ఆ ప్రిన్సిపల్ని అరెస్ట్ చేశారు. కానీ ఇలాంటి వాళ్ళకి, ఇలా చేసే వాళ్ళకి బుద్ధి రావాలంటే చర్యలు కఠినంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళని జైల్లో వేసి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే కానీ ఇలాంటి మనుషులు దారికి రారు. ఇంకొకరికి ఇది గుణపాఠంగా ఉంటుందన్నమాట. తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఉన్న చీఫ్ మినిస్టర్లకి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ దయచేసి మీరు ఒక స్పెషల్ టీమ్ని, స్పెషల్ కమిటీని వేసి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఎవ్రీ మంత్ కానీ పిల్లల దగ్గర ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదా, లేకుంటే వాళ్ళు ఏవైనా కష్టాలు పడుతున్నారా, లేకుంటే యాజమాన్యం వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తిస్తుందో అని ఒక ఫీడ్బ్యాక్ కానీ తీసుకుంటే అక్కడున్న యాజమాన్యానికి, అక్కడున్న ప్రిన్సిపల్స్కి భయం మొదలవుతుంది. మనం ఏదైనా తప్పు చేస్తే పిల్లలు ఫీడ్బ్యాక్ ఇస్తారు, మన జాబ్లే కాదు మన కెరీర్ కూడా పతనం అవుతుంది అనే ఒక భయం ఉంటుంది వాళ్ళ గుండెల్లో. అప్పుడు పిల్లలకి అన్యాయం జరగకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇలాంటి టీంని ఒకటి పెట్టి ఇన్వెస్టిగేట్ చేయించారు. దీన్ని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి గైస్.